హాయ్ అందరికీ, నా పేరు పవన్ సాయి. నేను కామారెడ్డి నుండి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేశాను కంప్యూటర్ సైన్స్లో. తర్వాత 2 ఇయర్స్ ఎంసీఏ చేయాలనుకున్నాను. దాంతోపాటు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకున్నాను. ఆన్లైన్లో ఏ కోర్సు బెస్ట్ అని సెర్చ్ చేసి నెక్స్ట్ వేవ్ అని వచ్చింది. నెక్స్ట్ వేవ్ ముందు తెలియదు, బట్ ఎంక్వైరీ చేశాను. ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ తీసుకున్నాను, తనకి కూడా జాబ్ వచ్చింది. తను ఏం నేర్చుకుంది అని అడిగాను. మెన్స్టాక్ అని చెప్పారు. మళ్ళీ మెన్స్టాక్ గురించి నేను రీసెర్చ్ చేశాను. దానిపైన ఎక్కువ జాబ్స్ ఉన్నాయని తెలిసింది. ఎంసీఏ చేస్తూ ప్యారలల్గా నెక్స్ట్ వే కోర్స్ కూడా తీసుకున్నాను. డైలీ ఒక 2 to 4 hours క్లాసెస్ వినేవాడిని. అందులో ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు డిస్కషన్ ట్యాబ్లో చూసి అందులో మన డౌట్ లేదంటే డిస్కషన్ ట్యాబ్లో పెట్టేవాడిని. గుడ్ సైకిల్ 1లో HTML CSS బూస్టింగ్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ పైథాన్ స్టార్ట్ అయింది. పైథాన్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయ్యేది, బట్ మళ్ళీ క్లాసెస్ వింటూ చీట్ షీట్ చూస్తూ కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేసి కంప్లీట్ చేశాను. తర్వాత జావా స్క్రిప్ట్ అండ్ నోట్ చేసి కూడా బాగానే కంప్లీట్ చేశాను. రియాక్ట్ చేసి వచ్చేసరికి ఎంసీఏ ఎగ్జామ్స్ వల్ల కొంచెం మళ్ళీ గ్యాప్ వచ్చేది. మళ్ళీ క్లాసెస్ వింటూ కంప్లీట్ చేశాను. కోడింగ్ ప్రాక్టీసెస్ సాల్వ్ చేయడం వల్ల లాజికల్ థింకింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను. ఆన్లైన్ కోర్స్ అవ్వడం వల్ల ఒక క్లాస్ని ఒక 2 to 3 times వినొచ్చు. ఒకవేళ కాలేజ్ ఒకవేళ సెమిస్టర్స్ వల్ల కొంచెం గ్యాప్ వస్తే మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కంప్లీట్ చేసేవాడిని. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ప్లేస్మెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మాక్ ఇంటర్వ్యూస్ కూడా జరిగాయి. అందులో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అండ్ ప్రాజెక్ట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేర్చుకున్నాను. పోర్టల్లో జాబ్స్ అప్లై చేస్తూ వోల్టర్స్ వే కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పొజిషన్ జాబ్ వచ్చింది. ఫ్యామిలీ సపోర్ట్ వల్ల కూడా జాబ్ రావడం నాకు ఈజీ అయింది. నెక్స్ట్ వేలో నాకు నచ్చిన పాయింట్ 16 months తర్వాత కూడా వీళ్ళు ప్లేస్మెంట్స్ సపోర్ట్ ఇచ్చారు. అది బాగా నచ్చింది. నా అడ్వైజ్ ఏంటంటే కన్సిస్టెన్సీగా నేర్చుకోండి. ఒక రోజు మీకు 100% జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ నెక్స్ట్ వేవ్ ఫర్ సపోర్టింగ్ మీ.